రామేశ్వరం తీర్థయాత్ర కోసం మేము కృష్ణగిరి నుండి బయలుదేరాము. ఇది సుమారు 9 గంటల ప్రయాణం ఉంటుంది. మనము దేవుని దర్శనం చేసేందుకు ముందు సముద్రంలో అంటే అగ్నిగుండం అంటారు, అక్కడ స్నానం చేసి ఆ తర్వాత స్నానం అయిపోయిన తర్వాత ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాలి. అక్కడ సుమారు 22 తీర్థాలు ఉంటాయి. ఆ తీర్థాల్లో స్నానం ఆచరించి ఆ తర్వాత రూముకు వెళ్ళి మనము డ్రెస్ మార్చుకునేసి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే తడి బట్టలతో మనము వెళ్ళామంటే గుడిలోకి అనుమతించరు. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా సముద్ర స్నానము, ఆ తర్వాత సముద్రునికి పూజలు చేసి సూర్య నమస్కారాలు కావించి తీర్థానికి వెళ్ళి అక్కడ 22 బావుల్లో తీర్థ స్నానం చేస్తున్నాము. ఒక్కొక్క మనిషికి 25 రూపాయలు గుడివారు ఛార్జ్ చేస్తారు. అక్కడికి వెళ్ళామంటే వాళ్ళు నెత్తి మీద నీళ్లు చిలకరిస్తారు. అలా కాదు, మేము సంపూర్ణంగా స్నానం చేయాలి అనుకుంటే మనము సపరేట్గా ప్రైవేటు వాళ్ళని నియమించుకోవాలి. వాళ్ళు ఒక వ్యక్తికి 250 రూపాయల నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి రద్దీని బట్టి. కాబట్టి మనము ఒక మనిషికి మేమైతే ఒక 250 ప్రకారం మాట్లాడుకొని మేము దంపతులం ఇద్దరము కూడా తీర్థాల్లో స్నానము కావించి అక్కడి నుండి రూమ్కి వెళ్ళాము. మీరు అక్కడ రామేశ్వరానికి వెళ్ళినట్లయితే గుడికి పక్కలోనే ఎక్కువగా లాడ్జీలు మనకు అందుబాటులో అయిన రేట్లలో దొరుకుతాయి. సుమారు 600 నుంచి 5,000 రూపాయల వరకు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవస్థానానికి దగ్గరగా మనము రూములు తీసుకున్నట్లయితే మనకు చాలా బాగుంటుంది. మనమున్న ఈ ఆలయాన్ని రామనాథ స్వామి ఆలయం అని అంటారు. ఇక్కడ రామలింగేశ్వర లింగం ప్రధానము. ఆ తర్వాత వీరి పక్కనే పర్వతవర్ధిని అంటే పార్వతీదేవి గారిని కూడా మనము దర్శనం చేసుకోవచ్చు. రామాయణ ఇతిహాసం ప్రకారము రాముడు సీతను రావణుడి చెర నుండి విడిపించడానికి లంకకు వెళ్లే ముందు వానర సేనతో కలిసి రామేశ్వరంలోకి ప్రవేశిస్తాడు. రావణుని వధ తర్వాత శ్రీరాముడు తన చేతులు రక్తపాతం చేశానన్న పాప పరిహారం కోసం శివుణ్ణి పూజించాలి అని నిర్ణయం చేసుకుంటాడు. అప్పుడు అనుమానాస్పదంగా శివలింగం తయారయ్యేంత లోపుల సీతాదేవి కాంచీలింగాన్ని అంటే పాలిచే తోలు శివలింగం స్వయంగా తయారు చేసింది. ఈ శివలింగమే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి లింగము. ఇది హిందువుల చార్ధామ్ అంటే పవిత్ర స్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ స్థలంలో కాశీలో మనము పూజించినంత పవిత్రత ఇక్కడ ఉంటుందని మన హిందువుల యొక్క నమ్మకము. ఆ తర్వాత కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రామలింగేశ్వర క్షేత్రాన్ని దర్శించి తీరవలసిందే. ఎందుకంటే మనము కాశీని వెళ్ళి వచ్చేటప్పుడు పవిత్రమైనటువంటి గంగా జలాన్ని తీసుకొస్తాము. ఆ గంగా జలాన్ని వచ్చేటప్పుడు మనము ఒక బాటల్లో ఇంటికి తీసుకొచ్చి పూజ చేసి ఆ బాటల్ని తిరిగి మనము ఈ దర్శనానికి వచ్చేటప్పుడు రామలింగ క్షేత్రంలో అక్కడ అభిషేకం టికెట్ 50 రూపాయలు ఉంటుంది. దాన్ని తీసుకొని మనము ప్రధాన అర్చకులకు ఇచ్చామంటే ఈ నీటిని వాళ్ళు మనము మనలాంటి భక్తులు తెచ్చే ఈ నీటిని అన్నిటినీ సేకరించి ఈ నీటితోనే వారు అక్కడ శివునికి అభిషేకం చేస్తారు. రామేశ్వరంలో పూజ చేయడం ద్వారా కర్మ పాపాలు తొలగిపోతాయని మన హిందువుల యొక్క నమ్మకం. రామేశ్వరం వెళ్ళారంటే గంధ మదన పర్వతం తప్పకుండా సందర్శించండి. ఇక్కడ రాముడి పాదాలను పూజించేటటువంటి ప్రదేశం ఇది. ఇక్కడి నుండి మొత్తము రామేశ్వర ద్వీపం అంతా కూడా మనకు కనిపిస్తుంది. మీ తీర్థయాత్రల్లో 22 తీర్థకుండాల పవిత్ర స్నానం మాత్రము లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తిరుగు ప్రయాణం చేయకండి. హిందువులు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా చూడి తీరవలసినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఈ రామనాథ స్వామి ఆలయం రామేశ్వరం. ఆలయంలో శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత వారికి పక్కలో ఉన్నటువంటి పర్వతవర్ధిని కూడా దర్శించుకొని ఆలయ సౌందర్యాన్ని వీక్షిస్తూ ఆలయంలో ఉన్నటువంటి ఆ శిల్ప సౌందర్యాన్ని చాలా బాగా మేమైతే ఎంజాయ్ చేసాము. ఎప్పుడూ కూడా మనము ఇలాంటి సౌందర్యాన్ని ఎక్కడ మనము చూసుండేదానికి ఛాన్స్ లేదు. ఆ తర్వాత ధనుష్కోటిని సందర్శిద్దామని రామేశ్వరం నుంచి బయలుదేరాము. బయలుదేరుతూ మార్గ మధ్యంలో విభూషణుని ఆలయం ఒకటి ఉంది. మీరు చూస్తున్నటువంటిది ఈ ఆలయ ప్రాంగణమే. ఇక్కడ
శ్రీరాముల వారి వద్దకి విభీషణుడు శరణాగతి కోసం వచ్చినటువంటి ప్రాంతం ఇది. రావణాసురుని చర్యలు తప్పుగా భావించి శ్రీరాముడిని శరణి చేరుతాడు. ఈ సంఘటన తర్వాత శ్రీరాముడు విభీషణుడిని లంకగా చేయాలని ఈ ప్రదేశంలోనే నిర్ణయించాడు. ఇక్కడ అయిపోయిన తర్వాత, యుద్ధం అయిపోయిన తర్వాత ఇదే ప్రదేశంలోనే శ్రీరామచంద్రుడు విభూషణునికి పట్టాభిషేకం చేస్తారు. ప్రపంచంలో మనం ఎక్కడా కూడా విభూషణునికి ఆలయం మనం చూడలేము. కానీ ఈ ప్రదేశంలో సీత, రామ, లక్ష్మణ, హనుమంతులతో సహా విభూషణునికి కూడా ఆలయంలో విగ్రహం ఉంది. ఇక్కడ ప్రతిరోజు పూజలు చాలా బాగా జరుగుతాయి. తప్పకుండా చూడాల్సినటువంటి ధనుష్కోటి అనే పేరు 2 సంస్కృత పదాలైనటువంటి ధనుష్ అంటే విల్లు మరియు కోటి అంటే చూడి నుండి వచ్చింది. దీని అర్థం ఏమంటే విల్లు యొక్క చివరి భాగము అని అర్థము. రామాయణ ఇతిహాసంలో శ్రీరాముడు తన విల్లుతో సముద్ర తీరంలో రామసేతు నిర్మాణానికి సూచించారు అనే నమ్మకం ఉంది. అందుకే ఈ ప్రదేశాన్ని ధనుష్కోటి అని అంటారు. ఇది 2 సముద్రాల కలయికను చూసేటటువంటి ఒక అరుదైనటువంటి ప్రదేశము. ఒకవైపు పశ్చిమ కనుమల్లోని భారత మహాసముద్రం మరియు మరోవైపున బంగాళాఖాతము కలుస్తాయి. ప్రాంతంలో ఇక్కడ భయంకరమైనటువంటి తుఫాను రావడంతో ఈ ధనుష్కోటి ప్రాంతమంతా కూడా రూపురేఖలు లేకుండా సర్వనాశనం కావింపబడింది. కానీ ఇప్పటికీ మనం అక్కడ కొన్ని ఆనవాళ్ళు కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం చూసేటటువంటిది ఆనాటి రైల్వే స్టేషన్, ధనుష్కోటి రైల్వే స్టేషను. ఆ తర్వాత ఇక్కడ చర్చిలు, హాస్పిటల్స్, ఇవన్నీ కూడా పాఠశాలలు, ఇవన్నీ కూడా పడిపోయినటువంటి ప్రదేశాలన్నీ కూడా మనము చూడొచ్చు. దీనికి పక్కలోనే ధనుష్కోటిని మొత్తము చుట్టూ మనము చూసేందుకు వీలుగా సముద్ర తీర ప్రాంతంలో లైట్ హౌస్ కట్టారు. ఆ లైట్ హౌస్ మీద మనము నిల్చుకున్నామంటే మొత్తము చుట్టూ ప్రాంతం అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మేము వెళ్ళినటువంటి రోజు సోమవారం కావడంతో లీవు కాబట్టి మేము ఆ ప్రాంతాన్ని పైకెక్కి సందర్శించలేకపోయాము. ఇక్కడ మనము దర్శనం చేసుకున్న తర్వాత మార్గ మధ్యంలో అక్కడక్కడ ఉన్నటువంటి అందమైనటువంటి గుడులన్నీ కూడా సందర్శించాము. ఇప్పుడు మీరు చూసేది నటరాజస్వామి ఆలయము. ఇంకొంచెము ముందుకి వెళ్ళినాక మనము అక్కడ రామతీర్థము, లక్ష్మణ తీర్థము, ఈ విధంగా తీర్థాలన్నీ కూడా ఉన్నాయి. మొత్తానికి మేము మా రామేశ్వరం తీర్థయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకునేసి ఇంటికి ప్రయాణమయ్యాము.